మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ ఏదో మన డే 3 మేమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే పోతాం. టైం వచ్చి 5:30 అవుతుంది. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెళ్ళలే, ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడే స్నాక్స్ అన్ని పెట్టుకొని షూ వేసుకొని ఇంకా 15-20 మినిట్స్ వెళ్ళిపోతాము. అయితే ఓమ్ బీచ్కి అయితే వచ్చినాము. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్కి అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాము. గోకర్ణ మార్నింగ్ వెబ్స్ అయితే చూసేయండి. బీచెస్వి ఓమ్ బీచ్ ఇది. ఓమ్ బీచ్కి అయితే ఇప్పుడు వచ్చినాము. వేవ్స్ అయితే చాలా ఫాస్ట్ వస్తున్నాయి. వెదర్ మొత్తం మారిపోయింది. వర్షం పడుతుంది. మొత్తం మారిపోయింది వెదర్. లైక్ బోటింగ్ వచ్చి క్యాన్సిల్ అంటే ఎందుకంటే వెదర్ బాగాలేదు తెలిసిపోతుండే బోటింగ్కి. దీని ఓమ్ బీచ్ అని ఎందుకంటే అంటే ఇది అయితే ఓమ్ షేప్లో అయితే ఉంది బీచ్. ఇప్పుడైతే మంచిగా అనిపించదు ఓమ్ షేప్. మనం డ్రోన్స్ పైన షార్ట్స్ చేస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది ఓమ్ బీచ్. చింటూ బ్రో అయితే బీచ్ వైబ్స్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ 15 మినిట్స్ చూస్తుంది. నేనే చూస్తాను బీచ్ని అయితే చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది పీస్ఫుల్గా. 7 అవుతుంది, ఇంకా సన్ రైజ్ కాలేదు. వెదర్ బాగాలేదు కాబట్టి సన్ రైజ్ అయితే లేదు. ఇక సన్ రైజ్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓమ్ బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్ దాకా. ఈ నుంచి 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. వేస్ అయితే మొత్తం ఇట్లున్నాయి. రాయలు అయితే ఎక్కిపోవాలి. మొత్తం రాయలే ఉన్నాయి. కొండలు ఎక్కుతూ పోవాలి. ఈ నుంచి అయితే 1 hour నుంచి 1.5 hour అయితే పడుతుంది హాఫ్ మూన్ బీచ్కి. ఈ డాగ్ అయితే నాకైతే రోజు చూపిస్తుంది గైడ్లో. ట్రెక్కింగ్ రూట్ మొత్తం డాగే చూపిస్తాను. వీడియోస్లో చూసిన డాగ్స్ రోజు చూపించే. డాగ్స్ ఫాలో అయితే వెళ్ళిపోవాలి. ఇక ఓమ్ బీచ్ అయితే ఈ నుంచి అయితే ఇట్లా అనిపిస్తుంది. ఇక అంతా నడుచుకుంటూ వెళ్ళాలి పైనకి. ఇటు కొండ ఇటు సముద్రం. క్రేజీ ఫీల్ వస్తుంది. వైబ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మస్తులో ఫుల్ సెట్ వస్తుంది. ఎండ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయి మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుంది. అసలు మస్ట్ ట్రై అయితే ట్రెక్కింగ్ పిచ్చా ఫీల్ వస్తుంది. మస్తు ఉంది అసలు. ఫారెస్ట్ మధ్యలో పోతుంటే ఫీల్ అయితే మస్తుంది. ఎండకి అయితే చెమటలు కాటున్నాయి. ఫుల్ రోడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి లొకేషన్స్. ఫైనల్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. నమస్తే కెఫేకి వచ్చి మేము నిన్న అయినా పొద్దున్న ఏం తినలేదు. ఫుల్ ఆకలి అవుతుందని అయితే బీచ్ పార్కే ఉంది కెఫే. ఇప్పుడైతే గోకర్ణ నుంచి అయితే మురుడేశ్వర్ అయితే పోతున్నాము. ట్రెక్కింగ్ అయితే కొన్ని వీడియో చూసిన. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పుడు. అందుకే కొన్ని వీడియోస్ చూసిన. ఈ నుంచి మురుడేశ్వర్ అయితే వెళ్ళిపోదాం. మురుడేశ్వర్ అయితే 77 కిలోమీటర్స్ ఉంది. 1 hour 17 minutes చూపిస్తుంది. 1.5 hourలో వెళ్ళిపోతాము. మురుడేశ్వర్ అయితే వచ్చినాము. ఇప్పుడు గుడి అయితే క్లోజ్ ఉంది. 3 o'clock ఓపెన్ అంట. ఈ మధ్యాహ్నం టైం గుడి అయితే క్లోజ్ చేసారు. ఇక 3కి అయితే దర్శనం చేసుకోవాలి. ఫ్యాన్ కనిపించింది. రేపు అక్కడ గాలి అయితే వస్తుంది. 50 రూపీస్ అయిపోయారు. లైట్ గాలి వస్తుంది 50 రూపీస్కి. మంచిగా ఎండకైతే గాలి అయితే చల్లగా ఉండే. క్లోజ్ ఉందండి. మ్యూజియం అయితే ఉండే. రష్ ఉంది. ఆ మ్యూజియంకి అయితే వచ్చినాము. అన్నీ ఆయన చరిత్ర పెట్టుకుని అన్నీ చూపిస్తారు. దండేలు అయితే పోతాము. 8 లోపల పోతాం. ఫారెస్ట్ లోపలికి పోతాము. పోకపోతే బయట అనేది అవుట్స్కట్స్ రూమ్ తీసుకొని ఉంటాము. దండేలు అయితే రీచ్ అయిపోయినాము. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ లోపలికి ఎంటర్ లేదని అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అనిపించి అవే రూమ్స్. ఇంకా స్విమ్మింగ్ పూల్